నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి, కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. అసాధ్యమైన నీవు
స్తోత్రాలు తండ్రి. ప్రభువా అనేక విధాలుగా పోషిస్తూ అనేక విధాలుగా తండ్రి సంరక్షణనిస్తూ ప్రభువా నడిపించిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నైనా అలాడు ఇశ్రాయేలుపై చూపిన నీ యొక్క దయాదాక్షిణ్యములు ప్రభువా మాపై చూపించి మా జీవితాలను కొనసాగించిన గొప్ప దైవమా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసువే నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా మాది ఏది లేదు స్వామి, సమస్తము నీదే ప్రభువా, అంతా నీదే స్వామి. మాలో ఏ మంచితనం లేదు తండ్రి, అంతా నీవే ప్రభువా. నీది మాత్రమే తప్ప మహానది ఏది లేదు ప్రభువా. స్తోత్రం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిన సౌభాగ్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తున్నాం. యేసు ప్రభువు ఏం చేశారు ఆ రోజున? రెండవ పండుగ ఏంటి? ఆ రోజున ఏం జరిగింది? మూడవ పండుగ ఆ రోజున ఏం జరిగింది? యేసు ప్రభు ప్రథమ ఫలముగా పునరుత్థానములోంచి మొదటగా సజీవుడిగా లేచాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టు. నాలుగో పండుగ అది కోతకాలపు పండుగ.
ఈ 4వ పండగ కరెక్ట్గా యేసు ప్రభువారు సమాధిలోంచి లేచి కరెక్ట్గా 50వ రోజు పునరుత్థానానికి, ఈస్టర్ పండగకి కోతకాల పండగ ఎన్ని రోజులండి? 50 రోజులు. అది మొన్న ఆదివారానికి అయింది, మీరేమో బుధవారమో గురువారం పెట్టుకున్నారు. యాక్చువల్గా కరెక్ట్గా అంటే ఎప్పుడు జరగాలి కోతకాల పండుగ? మొన్న ఆదివారం జరగాలి. మేము చేశాం, మేము బెంగళూరులో చేశాం. కోతకాలపు పండగ రోజునే పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి, మేడ గది మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పు. ఎప్పుడమ్మా? ఎప్పుడు యేసు ప్రభు ఒక రోజు అన్నారు, ఏమన్నా తెలుసా? కన్నులెత్తి చూడు, కోత విస్తారంగా ఉంది, కానీ కొయ్యడానికి ఏమంట? ఎవరు తక్కున్నారంట? మరి మీ ఇంట్లోకి వెళ్ళి అన్ని కొడవలు పెట్టండి, పోదాం. ఇప్పుడు పెట్టండి, కొడవలు పెట్టండి. ఇది కొడవలతో కోసే కోత కాదు. దేనితో కోసే కోత? పరిశుద్ధాత్మ అభిషేకంతో సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మల పంట. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయేదని చెప్పండి ఆమేన్. కోతకాలపు పండగకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మీరిన్ని రోజులు కోతకాల పండుగ అంటే ప్రథమ ఫలం తీసుకురావాలి, బియ్యాలు తీసుకురావాలి, కానుకలు, మంచిదే. కానీ దేవునికి కోతకాల పండుగ ఏంటంటే ఆత్మలు కావాలి. ఏం కావాలంటే? ఏం కావాలన్నా? మనకి డబ్బులు కావాలి, ఆయనకి ఏం కావాలి? మనకి ఆరోగ్యం కావాలి, ఆయనకి ఏం కావాలి? మనకి బట్టలు కావాలి, ఆయనకి ఏం కావాలి? మనకి ఇల్లులు కావాలి, యేసుకి ఏం కావాలి? మన గుండేమో లప్పు డప్పు లప్పు డప్పు లప్పు డప్పు లప్పు డప్పు అని కొట్టుకుంటుంది. ఆయన గుండేమో ఆత్మలు 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 నశించు. అందుకని పోలంటాడు, స్వార్థ ప్రకటించకపోతే నాకు. మనం శుభ్రంగా టీవీ పెట్టుకుని పడుకుంటాం. మా ఊరికి ముందు డబ్బా పెట్టారు, కొత్తగా ఆ డబ్బా పెట్టారు, కొత్తగా పెట్టారండి. ఈరోజు కనిపించింది నాకు. ఆడకొచ్చిన సువార్త చెప్తాం అనుకున్నా, మీరందరూ మళ్ళీ అక్కడికి వస్తారేమో అని ఈడకి వచ్చారు. నశించిపోయే వారికి ప్రకటించాలని సువార్త. పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు భూమి మీదకి మనతో సదాకాలం ఉండడానికి పంపించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 5వ పండుగ. ఈ 7 పండుగల గురించి నేను మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. మీరు మహా గొప్ప ప్రార్థనా పనులు. కర్ణాటక ప్రభుత్వము వాతావరణ శాఖ వాళ్ళు కొప్పల జిల్లాకి ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఇచ్చారంటే వర్షాలు కురిస్తే జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండండి అని. వర్షాలు ఆపి మీరు 10 days మీటింగ్ పెట్టారంటే మీరు సామాన్యులు కాదు. మీరు సామాన్యులు కాదు. మీ భక్తికి, మీ ప్రార్థనకి వర్షం పోయింది. ప్రైజ్ ది లార్డ్. ఏ అంత దుఃఖంగా చెప్తున్నా, సంతోషంగా చెప్పచ్చు కదా. అదే వర్షం వస్తే ఇరుకిరుగ్గా పైన కింద కూర్చోవాలి. మనం చక్కగా చల్లగా కూర్చున్నాం అందరూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 5వ పండుగ అది బూరల పండుగ. అప్పుడు మా చిన్నప్పుడు ఫ్యాక్టరీ కదా, షుగర్ ఫ్యాక్టరీ, చక్కెర ఫ్యాక్టరీ ఉంటుంది కదా. అంటే మాకు ఫ్యాక్టరీ కొత్త వేస్తుంది. కానీ ఒక రోజు ఒక బోర శబ్దం వినబడుతుంది. బోర శబ్దం వినబడినప్పుడంట సంఘము రెప్పపాటున పక్షుల వలె ఆకాశాల్లో ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం. బీపీ బిళ్ళలు తీసుకెళ్ళి మాకు అప్పుడు షుగర్ బిళ్ళలు తీసుకెళ్లాల్సిన పని లేదు. స్కానింగ్ రిపోర్ట్ అవసరం ఉండదు. అప్పుల మాత్రం కాళ్ళు పట్టుకుంటారు జాగ్రత్త. ఎవరు అందుకే కట్టేసుకోవాలి ముందరే. ఎత్తబడేటప్పుడు అంటే అప్పుడులో పట్టుకుంటాడంట. అందుకని అప్పుడే ముందర కట్టేసుకోండి, లేకపోతే ఆడ ఒట్టి అన్నా కట్టేళ్ళంటాడంట. రైతలా ఏ పండుగ ఇది? బూరల పండుగకి. ఈ గుడారాల పండుగకి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరే ఎమ్మెల్యే అవుతారు, అప్పుడు మీరే ఎంపీ అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనబడరు. 1000 సంవత్సరాలు
ఇప్పుడు అనిపిస్తారు వీళ్ళు అధికారులు, వీళ్ళ ముఖ్యమంత్రులు, వీళ్ళ రాష్ట్రపతులు, వీళ్ళ ఒక రోజు వస్తుంది ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో నువ్వు నేను పరిపాలన చేస్తా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పుకున్నా. నువ్వే కౌన్సిలర్. 20వ అధ్యాయము 19వ వాక్యం. బైబుల్ చదివే వాళ్ళు త్వరగా చదవాలి. ఆదివారం సాయంకాలం తాము కూడి ఇంట తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మీకు సమాధానము కలుగును గాక చెప్పాను. 20 వచ్చును. ఇలాగ చెప్పి సంతోషించాడు. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఏమన్నారండి? ఈ కోతకాలపు పండగలో జరిగినట్టు ఒక అద్భుత విషయం. యేసు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత ఆయన ఒక గదిలో ప్రత్యక్షమయ్యారు. ఆ గదిలో మనం చూసినప్పుడు శిష్యులు భయపడి తలుపులు మూసుకుని ఉన్నారంటే యేసు ప్రభు వచ్చి సమాధానము కలుగునుగాక, యేసు ప్రభు సమాధానము కలుగునుగాక అని చెప్పి ఆయన గాయాలు చూపించారు, ప్రక్కల బల్లెపొడి చూపించారు. తదుపరి యేసు ప్రభు ఆ శిష్యులకి ఆ గదిలో ఉన్న వారికి చెప్పిన మాట, మీరు పరిశుద్ధాత్మను. ఒక రోజున ఒక సహోదరుడు బండి మీద వెళ్తున్నాడు. బండి మీద పోతా ఉన్నాడు. బండి ఆగిపోయింది. బండి ఆగిపోతే కిక్కు కొట్టాడు, తాళం తిప్పాడు, ఆన్ ఆఫ్ చేశాడు, ప్లగ్ చెక్ చేశాడు, అన్నీ బాగున్నాయి. కానీ బండి స్టార్ట్ కాదు. కొద్దిగా డౌట్ వచ్చింది. ఇది ఏమో బండికి ఏదో రిపేర్ వచ్చిందని ఆ పక్కన ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ మెకానిక్ బండి అంతటిని పరీక్ష చేసి చివరికి ఆ బండి ఓనర్కి చెప్పిన మాట అంటే, సార్ బండి అంతా బాగానే ఉంది, ఇంజిన్ అంతా బాగానే ఉంది, ప్లగ్ అంతా అన్ని బ్యాటరీ అన్ని బాగున్నాయి, కానీ ఎందుకు స్టార్ట్ అవడం? బండిలో పెట్రోల్ లేదన్నాడు. బండిలో ఏం లేదమ్మా? పెట్రోల్ లేదు. ఆ పెద్ద ఆయన అంటాడంట, బండిలో పెట్రోల్ లేకుండా నేను ఇంటికి వెళ్ళలేనా అంటాడంట. ఇంత బండి కొన్నానే, ఇంత డబ్బు పెట్టానే, పెట్రోల్ ఉంటేనే పోయేదే బండి, పెట్రోల్ లేకుండా పోనా అంటాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? మెకానిక్ ఆయన చూసి నవ్వుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది యేసు ప్రభు రాకడ ఎత్తబడాలనుకుంటున్నారు, కానీ హృదయంలో ఏం లేదు. హృదయంలో ఏం లేదండి? చెప్పాలి. హృదయంలో ఎవరు లేరు? ఎవరు లేరమ్మా? వినబడతలా? పరిశుద్ధాత్ముడు లేడో. యేసు ప్రభువు స్పష్టంగా నేరుగా శిష్యులకు చెప్తున్న మాట, మీరు పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అమ్మా, నేను పెంతెకోస్తు బోధన చెప్పను. మెథడిస్ట్ సంఘమైన, బాప్టిస్టు సంఘమైన, మెనోనైట్ సంఘమైన, సిఎస్ఐ సంఘమైన, ఈఎస్ఐ సంఘమైన, యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా విశ్వసిస్తే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎంతమంది రోజు ఈ కొత్త కాల పండుగలో ఆ దేవుని ఆత్మశక్తి చేత నింపబడాలని ఆశతో వచ్చాను. అందుకే నాకు చిన్న పల్లవి పడే ఆకాంక్షతో నేను ఎదురు చూస్తున్నాను. వాక్యం ఒక మాట చెప్తాను, ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఈరోజు చాలా మంది దేనికి ఆశపడతారంటే, జాన్పలని వస్తాడు, మనం అందరం వందనాలు చెప్పాలి, సెకండ్ ఇవ్వాలి, ప్రార్థన చేయించుకోవాలి, చిల్లర మార్చి కానుక ఇవ్వాలి అనుకున్నారా? నేను కానుక తీసుకోవాలి, మీ పాస్టర్ గారికి ఇవ్వండి. కానీ ఎంతమంది ఆశతో వచ్చారు? నేను పరిశుద్ధాత్మను పట్టుకోవాలి, నేను దేవుని శక్తితో. అందరూ ఒకసారి చెప్పండి. మేడగది. మనకి ఇళ్లలో వంటగది ఉంటుంది, మనకి ఇళ్లలో పడక గది ఉంటుంది, మనకి ఇళ్లలో టీవీ గది ఉంటుంది, కొంతమంది ఇళ్లలో ప్రార్థన గది ఉంటుంది. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, మేడగది. ఈరోజు నా అంశం ఏంటి తెలుసా? మేడగది.
ఈ పరిశుద్ధాత్మ పండుగ, కోతకాలపు పండుగ రోజున పరిశుద్ధాత్మ ఎక్కడ దిగి వచ్చాడంటే మేడగది మీదకి దిగి వచ్చాడు. ఎక్కడికమ్మా? ఆ మేడగదిలో ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది ఉన్నారంటండి? 120 మంది 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి అండి? 10 రోజుల నుంచి. దేవుని బిడ్డలారా, వాక్యంలో ఒక మాటను చదువుకుందాం. వాక్యంలో ఒక మాటను చదువుకుందామండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వాక్యం. ఇదిగో నా తండ్రి వాగ్దానం వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. పరిశుద్ధాత్ముడు ఎవరంట? తండ్రి మనకు ఇచ్చిన వాగ్దానం. అందరూ చెప్పండి, వాగ్దానం. అమ్మా మా కళ్ళు మూసామంటే మాత్రమే అవస్థ గండి చెప్పాలి. ఎవరమ్మా? అందరూ ఇక్కడే ఉంటా. చెప్పాలి వాగ్దానం. చూడండి, తొందరగా చేశారు. చెప్పండి అమ్మా, వాగ్దానం. అందరూ చెప్పండి, వాగ్దానం. బైబిల్ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి తెలుసా? 30,000 వాగ్దానాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఎన్ని ఉన్నాయమ్మా? 30,000 వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను తలగా చేస్తానన్నాడు, అదొక వాగ్దానం. నా గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు, అదొక వాగ్దానం. నిన్ను భయమనిగా చేస్తానన్నాడు, అదొక వాగ్దానం. అప్పించమనిగా చేస్తానన్నాడు, అదొక వాగ్దానం. ఆస్తికి కర్తగా చేస్తాడు, వాగ్దానం. నువ్వు అడుగు పెట్టిన చోట్ల నీకు స్వాచ్ఛంగా వాగ్దానం. ఈ వాగ్దానాలు అన్నింటికంటే గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? ఇక్కడ చదువుకుంది ఈ మాటని. చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. అందరూ చెప్పాలి. మనము అబ్బే నిద్ర మొత్తం కొట్టి వచ్చినట్టుగా ఉంటుంది. నిద్ర కొట్టి పంపించాలి రోజు. నువ్వు నిద్ర నిన్ను కాదు, నిద్ర నువ్వు తన్నాలి. చారిపోతుంది దేవా, చల్లారిపోతుంది దేవా, చారిపోతుంది దేవా, చల్లారిపోతుంది దేవా. నన్ను ఆత్మగానవా, నన్ను అభిషేకించవా, నిగారావా, అభిషేకించవా, ఆత్మగానవా, నన్ను నీలా మార్చవా. కలావా నన్నునికి రామయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా. కలావా నన్నునికి రామయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా. ఎండిన నేలను నేను లక్ష్యముగా చెప్పండి. ఎండిన నేలను నేను వర్షముగా రావా, ఎడారినయ్యా జీవనదిగా రావా. దారి తప్పుకినయ్యా మార్గమై రావా, చీకటినై తినిదేవా నీతి సూర్యుడై రావా. దారి తప్పుకినయ్యా మార్గమై రావా, చీకటినై తినిదేవా నీతి సూర్యుడై రావా. పాపినై తినిదేవా పాడైపోతుంది దేవా, పాపినై తినిదేవా పాడైపోతుంది దేవా. రక్షణమయ్యవా, రక్షణమయ్యవా, అగ్నిగానవా, నన్ను అభిషేకించవా. రక్షణమయ్యవా, నాకు రక్షణమయ్యవా, అగ్నిగానవా, నన్ను అభిషేకించవా. నాలోనికి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా. రావా నాలోనికి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా. చచ్చిపోయిన నలుగురిని నా ప్రభువారు మేడగదిలో బతికించారు. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నావేమో,
పాపములో చచ్చిన స్థితిలో ఉన్నావేమో సహోదరి సహోదరుడా. ఆ యొక్క విధవరాలి కుమారుడు ఆ సారేపొందు విధవ ఆ ఏరియా తీసుకెళ్లి మేడగదిలో బరుండ పెట్టి ప్రార్థన చేసి ఆ బిడ్డ మీదకి ఊపిరి ఊదినప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి ఆ అభిషేకం ఆ బిడ్డలోకి వచ్చి ఆ చనిపోయిన బిడ్డ తిరిగి బ్రతికాడంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజు ఆ దేవుని ఆత్మశక్తి నీలోకి వస్తే ఎక్కడ 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 జీవము లేని పరిస్థితి ఉన్నా, ఎక్కడ ఎండిన పరిస్థితి ఉన్నా, ఎక్కడ నీ జీవితం ఎండిపోతున్నా నా దేవుడు నిన్ను తిరిగి బ్రతికించును గాక. కోత రావాలంటే ఎండిన చెట్టు నుంచి ఎండిన భూమిలోంచి కోత రాదు. ఆ కోత రావాలి, ఆ ఫలాలు రావాలంటే నువ్వు జీవములోకి రావాలి. వర్షము చేత పరిశుద్ధాత్మ వర్షము చేత నింపబడాలి. ఆ షునేమిరాలు కుమారుడికి ఎలీషా ప్రార్థన చేశాడు మేడగది. దొరక తబిత ఆ సహోదరి కొరకు పేతురు గారు మేడగదిలో ప్రార్థన చేశారు. ఐదుగు కొరకు మేడగదిలో పౌలు గారు ప్రార్థన చేశారు. ఈ కోతకాల పండగ రోజున ఈ కూడిక ద్వారా ఈ వాక్యము ద్వారా ఎవరున్నా ఒక దేవుడు బ్రతికించబోతున్నాడండి. ఏదో ఒక ఆత్మ తిరిగి బ్రతికించబోతుంది. ఏం బిడ్డలారా, నేను రెండవ మాటలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. 1998వ సంవత్సరంలో క్వశ్చన్ని ఒక పేపర్ నిండా రాశా, కైమ చేసి రాశా. ఎట్లా? వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి, సగం నుంచి పైకి, సగం నుంచి కిందకి. వాడు నా పేపర్ చదివి వాడికి పిచ్చి పెట్టి పేపర్ ఒక్క మార్క్ ఇస్తే 35 పేజీలు 35 మార్కులు వచ్చింది నాకు. ఒకవేళ మీరు చదవకపోతే, రాయడానికి రాకపోతే ఒక ఇన్ని మాత్రం అటు చేయండి. ఎందుకంటే క్వశ్చన్లో ఒక ఆన్సర్ ముక్క ఉంటుంది. ప్రతి క్వశ్చన్లో కొద్దిగా ఆన్సర్ ఉంటుంది, అవును కదా, కొద్దిగా జవాబు ఉంటుంది క్వశ్చన్లో. వాడు ఏమనుకున్నాడేమో, వాడికి దెయ్యం పట్టిందో దేవుడు పెట్టాడు నాకు తెలియదు. 35 మార్కులు వేసింది నాకు. రాకుండా హిందీ పాస్ అయినా. ఇది ఎవరికి ఉపయోగపడుతుందో నాకు తెలియదు. స్తోత్రం చెప్పు గట్టిగా. మా ఇంట్లో నన్ను అందరూ అన్నారు, నువ్వు చెడగొట్టావు రా. ఏమన్నారండి? చెడగొట్టావు రా. చాలాసార్లు నన్ను చూసి నువ్వు పట్టుకుండా ఉంటే బాగుంది కదా. మా అమ్మ చెప్పి, మా అన్నదమ్ములు, మా చెల్లి కూడా అంతే. నిన్ను చూసి నేను అన్నయ్యని చెప్పండి సిగ్గేస్తాను. నేను పాస్టర్ గారి కొడుకునే, కానీ తప్పిపోయిన కుమార్. దేశ క్యాంపులో 2 టాకీస్లు ఉంది. ఒకటి సరస్వతి థియేటర్. మరి నేను సినిమా చూశానని మొత్తం ఆ థియేటర్ని తీసి పడేశాడు దేవుడు. ఇంకోటి వెంకటేశ్వర చిత్ర మందిరం. ఈ 2 సినిమా టాకీస్లు తుడిసేవాడిని, తుడిసి సినిమా చూసేవాడు. ఎందుకంటే మా నాయన ఆ రోజుల్లో నేల టికెట్ రూపాయి. ఎంతమ్మా? ఆ రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఎందుకు? ఆయన వారమంతా సైకిల్ వేసుకొని సేవ చేసుకొస్తే ఇదిగో ఆ గిన్నెలో ఉన్న బియ్యం సంచులు వేసుకొచ్చాడు. దేశ క్యాంప్ నుంచి సంగాపూర్, ఆనుగుంది, సానాపూర్, బసాపూర్, అర్లాపూర్, ఉల్లికి తగ్గపోయి సైకిల్ మీద మళ్ళీ అక్కడి నుంచి బుక్ షాప్ అది చూసుకొని ఇలా ఏలూరు కెసెట్ కంచెలోకి వచ్చాడు సైకిల్. అక్కడి నుంచి మళ్ళీ మస్కీ దుర్గా క్యాంప్ సైకిల్ మీద. ఇలాంటి వర్షాకాలంలో బురదకి సేలంలో పడి పోతుంటే మోకాళ్ళలోతు దిగిపోయేటని ప్యాంటు మడత పెట్టుకుని సైకిల్ భుజాల మీద పెట్టుకుని బైబిల్ సంచి మోసుకుని స్వార్థ ప్రకటించారు. మోషే గారు లాంటి వాళ్ళు, రాజు గారు లాంటి వాడు, మా నాన్నగారు లాంటి వాడు, లాజరస్ గారు లాంటి వాడు. అలాగపోతే వారానికి 10 రూపాయలు కానికొస్తే ఎక్కువయ్యా. వారానికి ఎంత అండి? ఆ 10 రూపాయలు పట్టుకొచ్చి ఇంటికి ఇచ్చి ఆదివారం ఆరాధన నడిపి మళ్ళీ సోమవారం సైకిల్ మీద వెళ్తే మళ్ళీ శనివారం ఇంటికి వచ్చాం. అంత కష్టపడితే 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు 5 రూపాయలు సంత చేస్తే వారం గడిచేది అని సేవ ఆ రోజుల్లో. అప్పుడు అలాంటి రోజులు నాకు రూపాయి సినిమా చూస్తాను ఇస్తాడా? ఇస్తాడా? కాళ్ళు ఎత్తుకొడితే. మా నాన్న అమ్మ నన్ను బాగా కొట్టినందుకే నేను ఎంత ఫిట్గా ఉన్నా.
నీకు అర్థం కదా. మా నాన్న అమ్మ బెల్టులు తెగిపోయి ఎదురు బద్దలు విరిగిపోయిన అట్లా కొట్టారు నన్ను, కొట్టి నన్ను స్టీల్ బాడీ చేశారు. అంతేగాని నాకు పాస్పోర్ట్ బొజ్జ వచ్చిన బొజ్జ రాదు, పెద్దగట్ట పెరగదు నేను. ఎందుకంటే ఫుల్ పెట్టయిపోయింది, కొట్టి తొక్కేశాను. ఎందుకంటే వాళ్ళకి తెలిసి సినిమాలకు పోతున్నా, సినిమాలకు హాలు తుడిచి సినిమాలు చూసి సినిమా దగ్గర పడేసిన సిగరెట్లు బిడీలు కాల్చి. మీరు నమ్ముతారా? హోటల్ దగ్గర కప్పులు కడిగి అక్కడ టిఫిన్ చేసేవారు. ఒక పిచ్చి పట్టిన వాళ్ళకి జీవించారని దేశ క్యాంపులో ఎవరికి తెలీదు. దేని పెట్టారా? ఒక రోజున మద్రాసు పారిపోయింది, 98వ సంవత్సరం. మద్రాసు పారిపోయి కీరవాణి ఇంటికి వెళ్ళారు. సినిమాల్లోకి వెళ్దాం. ఎక్కడికండి? సినిమాల్లోకి వెళ్దాం. నాకు సేవ అంటే ఇష్టం లేదు, నాకు దేవుడు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే మన అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో. ఇంతమంది ఎవరు పెట్టి ఉన్నారండి? ఒక్క యేసేపు ఐగుప్తు దేశాన్ని కదిలించాడు, ఒక్క దానియేలు బబులోను దేశాన్ని కదిలించాడు. ఇంతమంది ఎవరు పెట్టలేదు. ఈ జిల్లాని, రాష్ట్రాన్ని కదిలించాలి. కదిలించాలంటే నీలో ఏమండాలి? పరిశుద్ధాత్మకి మండాలి. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4 వచ్చిన ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఏం చేయాలంటండి? కనిపెట్టండి. అందరూ చెప్పండి, కనిపెట్టుట. అబ్బాయి నాకు వినపడేటట్టు చెప్పాలి, కనిపెట్టుట. ఇప్పుడు చూడండి, మన ఇంటికి బంధువులు వస్తారంటే మనం పదేగా ఇన్ని సంవత్సరాలు ఆ పిచ్చి చచ్చిపోయిందని పెట్టి హలో ఈ రోజు నుంచి ఫోన్ వస్తే ఏమంటారు తెలుసా? హలో కాదు, హల్లెలూయా. ఏమన్నాలే? హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి. అంటే నీ తల్లిలో, నీ చెల్లో నీకు ఫోన్ చేస్తే హల్లెలూయా అంటే నువ్వు ఇంకా బతుకున్నావు కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆ పిచ్చి దాని పేరు చేస్తే దాని పిచ్చి నీకు వస్తుంది. చెప్పండి సంఘం, ధైర్యంగా చెప్పు, హలో అని మాట్లాడండి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఫోన్ల వల్ల ఎట్లా చేస్తుంది సమాచారం. కానీ ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నేను చిన్న బిడ్డని చేతులు పెట్టి ప్రతిష్ఠిస్తున్నాం దేవా. ఈ బిడ్డకు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున కృషిక అనే పేరు నామకరణం చేస్తున్నాం. కృషిక అనే పేరును నామకరణం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కృషిక, KRISH. రాబోయే దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో, సండే స్కూల్లో మరి బిడ్డను పెంచడానికి మీరు ఇష్టపడతారు కదా? ఇష్టపడతారు. అదే రీతిగా మరి దేవాది దేవుడు తన పరిచర్య కొరకు ముందు దినాల్లో ఒకవేళ వాడుకుంటే ఆయన సమర్పిస్తారు కదా? ఓకే, మీ ప్రమాణాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మరి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు జీవగల దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మోషేను రిబ్కాను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా తండ్రి, అంతేకాకుండా ప్రభువానైనా ఈ బిడ్డను తండ్రి మరి నీ చేతులు